లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితను రంగంలోకి దింపనున్నట్లు ప్రకటించింది. నామా నాగేశ్వరరావు, మాలోతు కవితకు మరోసారి పోటీకి అవకాశం ఇచ్చింది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితను రంగంలోకి దింపనున్నట్లు ప్రకటించింది. నామా నాగేశ్వరరావు, మాలోతు కవితకు మరోసారి పోటీకి అవకాశం ఇచ్చింది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితను రంగంలోకి దింపనున్నట్లు ప్రకటించింది. నామా నాగేశ్వరరావు, మాలోతు కవితకు మరోసారి పోటీకి అవకాశం ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, సుమిత్ర. నరసింహరావు, బీఆర్ఎస్ తరఫున లోక్సభకు పోటీ చేసే ఛాన్స్ ఎవరెవరికి వచ్చినట్టు నరసింహరావు, ఎవరెవరు కన్ఫర్మ్ అయినట్టు? మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా ప్రతిరోజు 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో కేసీఆర్ సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికలకి సన్నద్ధం చేయడం కోసము ఈ సన్నాహక సమావేశాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచడము, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇతర పార్టీల వైపు ఆకర్షితులవుతూ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి అటు కాంగ్రెస్ బీజేపీల వైపు క్యూ కడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో నాయకత్వంలో ఒక భరోసా నింపి ఆ పార్టీని నాయకత్వాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో భాగంగా గత 2 రోజుల నుంచి ఈ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశాల్లోనే అభ్యర్థుల్ని కూడా ఖరారు చేస్తూ ఉన్నారు. వారికి చెప్పడంతో పాటుగా ఈరోజు 4 నియోజకవర్గాలకు సంబంధించి అఫీషియల్గా కేసీఆర్ అభ్యర్థుల్ని అనౌన్స్ చేసేశారు. నిన్న సమావేశాన్ని నిర్వహించినటువంటి కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించి నిన్న సమావేశంలోనే క్లారిటీ ఇచ్చారు. అయితే నిన్న అష్టమి ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అభ్యర్థుల్ని అఫీషియల్గా ప్రకటిస్తామని చెప్పినట్లుగానే ఈరోజు ఇటు కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారు. అదేవిధంగా ఈరోజు సమావేశం నిర్వహించినటువంటి మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థుల్ని కూడా ఈరోజు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఖమ్మంకేమో నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీకి మరోసారి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మహబూబాబాద్ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవితకే మరో అవకాశాన్ని ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చేశారు. ఇక నిన్న సమావేశం జరిగినటువంటి 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి బోయినపల్లి వినోద్ కుమార్కి, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లని ఖరారు చేసేశారు. ఈరోజు ఈ 4 పేర్లతో ఫస్ట్ జాబితాను విడుదల చేశారు. అఫీషియల్గా ఈ 4 పేర్లను అధికారికంగా ప్రకటించేశారు. ఇక మిగిలిన నియోజకవర్గాలకు కూడా ప్రతిరోజు 2 నియోజకవర్గాలు, రేపు మహబూబ్ నగర్ అదేవిధంగా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి సమావేశం ఉంది. కేసీఆర్ నేతృత్వంలోనే ఈ సమావేశాలు
నిర్వహించబోతా ఉన్నారు. ఆ సమావేశంలోనే 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసి ఏ రోజుకు ఆ రోజు సమావేశాలకు సంబంధించి అదే రోజు అభ్యర్థుల్ని కూడా ప్రకటించబోతా ఉన్నారు. సో ఈ కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరగబోతా ఉంది. సో మరికొద్ది రోజుల్లోనే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి సమావేశాల్లోనే అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు, అధికారికంగా కూడా ప్రకటిస్తారు.